అందరికి నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారోల్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే, ఎంజాయ్ డే. సాయిబ్ అన్న, ఏం సంగతి? చెర్రీ స్టార్ అమ్మలేదు అనుకుంటారా? చెర్రీ స్టార్ అని పేరు పెట్టి మరి దీన్ని అప్లోడ్ చేసే వరకు యాక్చువల్లీ బండి మొత్తం అసలు మనం ఆల్రెడీ తిరిగినాం, అన్నం సరిపోయినాం, ఎక్సలెంట్ ఉంది. బట్ పోతే మనం దీన్ని అమ్మలేదు. కస్టమర్ ఉండి అన్న అమౌంట్ అర్జెంట్ అని చెప్పిండు. మనం ఫస్ట్ అన్నకైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి పడేసినాం. మన కానే ఉంది, మనకు తిరిగేది ఉంది. సరే ఓకే, మనమైతే దీన్ని ఇప్పట్లో అయితే అమ్మాం. అంటే అమ్మినప్పుడైతే వీడియో మళ్ళీ పెడతా, సెకండ్ వీడియో, ఓకేనా? బట్ పోతే ఈరోజు వీడియో మనం చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు కార్ వీడియోలు అమ్మడమే కాదు, కొన్ని మన ఛానల్లో కూడా జరిగే విషయాలు మీకు తెలియాలి. ఎందుకంటే సాయిబ్ కార్స్ అంటేనే నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీరు లైక్లు, మీ సబ్స్క్రైబ్ ద్వారా ఈరోజు మన సాయిబ్ కార్స్ అనేది ఇంత స్టేజ్కి వచ్చింది. దగ్గర 1500-2000 కార్లు ఇప్పించినాం. నెలకు 70-80 కార్లు. మన ఛానల్ పెట్టి 2-3 ఇయర్స్ అవుతుంది. ఈ రోజు వరకు మన కామెంట్ బాక్స్ ఆన్లో ఉంది. మనం ఈ రోజు వరకు ఇంత సర్వీస్ చేసినా, ఎంత చేసినా మనకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ రావు. అంటే అంటే పెట్టవచ్చు. మనం ఎవరైనా బాధ పెడితే 100% కామెంట్ పెట్టవచ్చు. మనం ఎవరిని బాధ పెట్టాం, ఎవరికైనా కార్లు ఇప్పిస్తున్నాం. మిడిల్ క్లాస్లో మా అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు కూడా అందరు కార్లు తిరుగుతున్నారు. ఇంకా తిరగాలి. సాయిబ్ కార్స్ వాడు మనకు ప్రాణం నుంచి మనం అందరికి ఇప్పిస్తూనే ఉంటాం. బట్ పోతే ఈరోజు మెయిన్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన సాయిబ్ కార్స్ వార్డులో ఒక మన సబ్స్క్రైబరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డోన్ అంటే అది ఏ డిస్ట్రిక్ట్ ఐడియా లేదు. ఒక 8 months బ్యాక్ మన ఛానల్లో ఒక నానో కార్ కోసం అనంతపురా ఓకే అనంతపూర్ డిస్టిక్ నుండి డోన్ నుండి మన సబ్స్క్రైబరు మన ఛానల్లో చూసి నా ఛానల్ ఫాలో అవుతుండు. కార్ తీసుకుందాం అని ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చిండు. హైదరాబాద్కి వెళ్ళి ఒక కారు నానో కోసం నైట్ ఎక్కిండు, మార్నింగ్ వచ్చిండు. మార్నింగ్ దిగి కార్ దగ్గరికి వెళ్ళిండు. కారు తీసుకుండు. ఆ కార్ తీసుకొని కనీసం ఒక 10 కిలోమీటర్ కూడా పోలే, రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా పోయిన తర్వాత కారు ట్రబుల్ ఇచ్చింది. నాకు ఫోన్ చేసిండు, సాయిబ్ అన్న కారు నేను కనీసం 10 కిలోమీటర్ పోలే, నేను అనంతపురం డోన్ వరకు వెళ్ళాలి, 300-400 కిలోమీటర్స్, ఇక అంత దూరం పోదు, ఇది ట్రబుల్ ఇస్తుందంటే, అన్న ఫస్ట్ మీరు రిటర్న్ తీసుకొని పోండి, మళ్ళీ నేను ఆయనకు చెప్తా కస్టమర్కి అని చెప్పిన. ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి రిపేర్ దగ్గర 8,000 అయినాయి. 8,000 పెట్టి చేయించుకుండు. అయినా కూడా అది ప్రాబ్లం ఏదో ఉంది. 10 కిలోమీటర్ పోని కారు 4 కిలోమీటర్ పోతా లేదు, డౌట్. అన్న నాకు ఈ కారు అంత దూరం పోయేటట్టు లేదన్న, వద్దు రిటర్న్ ఇస్తా అంటే, నేనుండి ఓకే అన్న మీరు రిటర్న్ తీసేసుకోండి అంటే, ఆయన ఏమన్నా అంటే, నేను లేదన్నా దీన్ని అమ్మి మళ్ళీ మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తా అన్నాడు. బట్ అని చెప్పి ఇవాళకి దాన్ని మనం దగ్గర ఇప్పుడు 8 months బ్యాక్ తీసుకుండు. తర్వాత ఆ కార్ రిటర్న్ చేసి కూడా 2 months, తర్వాత అమ్మి కూడా 6 months అవుతుంది. 6 months నుంచి అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వట్లేదు. అంటే మనం ఇన్ని రోజులు ఆగినాం, ఎందుకు ఆగినాం అనుకుంటే, యాక్చువల్లీ అతను మనకు ఒక మిడిల్ క్లాస్ కార్లు మనకు పెడతారు. యాక్చువల్లీ హైదరాబాద్లో మనకు లో బడ్జెట్ కార్లు మనకు పెడుతుంటాడు అన్న. అంటే ఇక లో బడ్జెట్లో కార్ తీసుకొని మనం ఒకప్పుడు పెట్టాం, ఈరోజు ఆయన వీడియోలు పెట్టట్లే. అంటే ఆయన షోరూంలో తీసుకొస్తాడో ఏడ తీసుకొస్తాడో మనకు అవసరం లేదు. మనం పెట్టేదే ఛానల్లో 20,000 కానించి 30,000, 50,000, లక్షలోపు కార్లే పెడుతుంటాం. బట్ ఏంటంటే ఆయన ఒక డీలర్ కావచ్చు, మనకు పెడుతుండు, మనం అప్లోడ్ చేస్తున్నాం. బట్ ఏమైందంటే ఆ కారు తను అమ్మి మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తా అని చెప్పి దాన్ని తీసుకొని 2 months వరకు దాన్ని అమ్మలే. తర్వాత మన ఛానల్ని మళ్ళీ నేను అప్లోడ్ చేసి దాన్ని యాక్చువల్లీ 46,000 కొన్నాడు. తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్లకు దగ్గర 8,000 అయినాయి, దగ్గర 56,000 అయినాయి. అయినా కూడా తను ఒకటే అన్నాడు, అన్న ఏదైనా కానివ్వండి నాకు అమ్మిన పైసలు ఇవ్వని చెప్పిండు. 40,000. ఆ 40,000 కాదుగా ఇవాల్టి వరకు రూపాయి కూడా ఇవ్వలే. ఒక 5,000 ఇచ్చిండు. అది కూడా నేను 6 months నుంచి చాలా అసలు మెంటల్లీ నాకు కూడా చాలా మెంటల్ ఇదైపోతుంది. యాక్చువల్లీ దీని వీడియోలు ఎప్పటించో 6 months చేసేది ఉండే. ఎందుకు చేయాలి అంటే, వద్దులే ఓపిక పడతాం, ఇంకా ఇస్తాడేమో. అరే అది కాదన్న, యాక్చువల్లీ మన ఛానల్లో పెట్టిన కారు తను అమ్మిండు. అమ్మిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకోని చెప్పిండు. రిటర్న్ తీసుకున్నప్పుడు మళ్ళీ అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వచ్చుగా. అమ్మిన డబ్బులు ఇవ్వకుండా వాడుకొని ఇవాళ వరకు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుంటే సరే ఇవాళ వరకు డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతుంటే
నాకే బాధ అనిపించింది. 8 మంత్స్ ఓపిక పట్టినా. ఎందుకు ఓపిక పట్టినా అంటే సరే ఆయన ఒక చిన్న డీలరు 20,000 కానించి 50,000, 60,000, 70,000 కార్లు తీసుకొస్తుంటాడు, పెడుతుంటాడు. మన ఛానల్లో మనం కూడా చాలా కార్లు పెట్టినాం, అమ్మినాం. సర్లే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మన కార్లు అమ్మిస్తున్నాం, పెడుతుండు, మనం అమ్ముతున్నాం, ఇప్పిస్తున్నాం. సరే ఈ కారు డబ్బులు ఇస్తాడని కానీ లాస్ట్ వరకు ఆ పైసలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇక ఒకటే అనుకున్నారు వాళ్ళు, వీక్నెస్, మనిషి వీక్నెస్ చూసి ఏంటంటే ఇక డబ్బులు ఎగ్గొడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వ్యూవర్స్ నాకు ఒకటే, నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నాకు ముఖ్యం కాదు. మా అమ్మ, అక్క, చెల్లెలు వాళ్ళ ముఖం చూస్తా ఫస్ట్ నేను. మా సబ్స్క్రైబర్ ముఖం చూడను, మా అన్న ముఖం చూడను. వెనకున్న మా అన్న వదినలు వాళ్ళ ముఖం చూసి నేను ఫస్ట్ టాట్ నాకు వాళ్ళ మీద వస్తుంది. కాబట్టి దీని వీడియో ఎప్పటి చేసేది ఉండే ఈరోజు చేస్తున్నా. యాక్చువల్లీ అన్నకు 46,000 పెట్టుకొని 10,000 పెట్టి చేయించుకొని 56,000 కారుకి ఈరోజు 8 నెలల నుంచి పోరాటం చేస్తే 5,000 ఇచ్చిండు. ఇక నేను అనుకున్నా ఒకటే, నేను ఇంకొక 5,000 నేను కల్పించి మరి దీని వీడియోలు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్నకైనట్టు మళ్ళీ ఎవరు కావద్దు అనే నేను వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇక నేను చెప్తున్నా, హైదరాబాద్ సంతోష్ నగర్ లక్కీ టీ పాయింట్, మన ఓవేసీ హాస్పిటల్ ఎదురుగా జంక్షన్లో 2 ఉంటాయి లక్కీ టీ పాయింట్లు. లక్కీ టీ పాయింట్ కానీ ఇది మొత్తం నడుస్తుంటుంది. అంటే సరే మనం నడుస్తుందంటే మనం లో బడ్జెట్ కార్లు పెడుతున్నాం, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పిస్తున్నాం. ఇవాళ వరకు కూడా చాలా మందికి మనం ఒక 6 మంత్స్ పెట్టినాం, చాలా మందికి ఇప్పించినాం. ఈరోజు 6 మంత్స్ నుంచి మనం సంతోష్ నగర్ కార్లు పెట్టట్లే. ఎందుకంటే చాలా మందికి చాలా ఇబ్బంది పడుతున్నా కూడా నేను ఏమంటే సర్లే చిన్న ప్రాబ్లమ్స్గా సీసీ లేట్ అవుతుంది, ఎన్ఓసి లేట్ అవుతుంది, సరే ఇవ్వకుండా రేపు ఇస్తాడు చేస్తున్నాడు. కానీ ఇవాళ ఎన్ఓసి సీసీ గీసీ కాదు, లాస్ట్కి వచ్చే వరకు అసలు తిమింగలానే మింగేటట్టు చేస్తున్నారు, అసలు కారునే మింగుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. 8 నెలల నుంచి కారు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ రేపు మాపిస్తా అంటే ఎన్ని రూపాయకి పడతారన్నా? పుణ్యానికి ఇస్తున్నావు, అన్ని చెల్లెపల్లి ఇస్తున్నావు, లేదా ఇంట్లో ఏమన్నా పెళ్ళికి ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? కష్టపడి ఆయన సొమ్ము కారు కొన్నాడు, వద్దన్నాడు, రిటర్న్ అమ్మిన డబ్బులు ఇవ్వడం కోసం కూడా ఇవాళ రేపు అని చెప్పి మోసేస్తారు. యాక్చువల్లీ ఆయన రీసెంట్లీ చెప్పడం ఏముంది కానీ మన ఛానల్లో మనం ఒకప్పుడు మనం అప్లోడ్ చేసినాం లో బడ్జెట్ కార్లు సంతోష్ నగర్ నుండి. బట్ పోతే ఇప్పుడు కొత్తగా ఒక ఛానల్ ఓపెన్ చేసిండు. మన లెక్కనే సీరియల్ నెంబర్, మన లెక్కనే షోయింగ్, మన లెక్కనే మాటలు చెప్తున్నాగా, మన లెక్కనే సీరియల్ నెంబర్ పెడుతుండు. పెట్టుకోబోయి నేను వద్దనట్లే, మిడిల్ క్లాస్ వాళ్ళకి అంది. కానీ ఇప్పుడు ఒక్క అన్నకు మోసం అవుతుంది. ఇటువంటి వాళ్ళకి ఎంతమంది మా అక్క చెల్లెలకు మోసం చేస్తావు? ఇది కరెక్ట్ పద్ధతి కాదుగా. సాయిబ్ కాస్ వాడి లెక్క మీరు పెట్టండి. ఒకప్పుడు జమాల్లో ఒక అన్న పెట్టిండు మళ్ళీ ఆయన వెళ్ళిపోయిండు. మీరు పెట్టండి, నన్ను తీసుకోండి, నన్ను ఉదాహరణ తీసుకొని మీరు కూడా చేయండి. అంతేగాని ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఈ అన్నకి ఇబ్బంది వచ్చి దగ్గర ఛానల్ 8 మంత్స్ అవుతుంది. నేను 6 మంత్స్ నుంచి అన్నయ్య కార్లు పెట్టట్లే కానీ కొత్త ఛానల్ పెట్టుకో, నువ్వు వీడియోలు పెట్టుకో. నా లెక్కనే సీరియల్ నెంబర్ ఉంటుంది, నా లెక్కనే తెలుగులో అన్న అది ఇది ఈ కారు ఉంది, మీ కారు పెట్టండి, మీ ఫోటోలు పెట్టండి, నా నెంబర్కి పెట్టండి, చెయ్యండి, గీయండి, నువ్వు పెట్టుకో బై. బట్ ఏంటంటే నువ్వు ఒక మనిషిని మోసం చేసి నువ్వు చేయడం కరెక్ట్ కాదుగా. కాబట్టి ఇప్పుడు ఈ అన్నకైనట్టు మోసం మీ అందరికి ఎవరు జరుగుతుందనైతే నేను ప్రత్యేకంగా వీడియో చేస్తున్నా. ఏదేమైనా మీరు ఒకటే, ఇప్పుడు ఈ అన్నకైతే మోసం జరిగింది కాబట్టి మీరు కూడా ఎలర్ట్ ఉండాలైతే వీడియో చేస్తున్నా. ఓకేనా? ఏదేమైనా మీరు జాగ్రత్త ఉండాలని వీడియో చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు మీకు పెడతా అప్డేట్. యాక్చువల్లీ ఇంకా ఎవరు చేసారు ఏందనేది నేను క్లియర్గా అప్డేట్ ఇస్తా. చావుజీ స్కూల్ టైం అవుతా, మా వాడికి స్కూల్ టైం అవుతుందని. ఓకే, ఏదైనా మీకు అంటే అప్డేట్ అయితే నేను కంపల్సరీ ఇస్తాను. ఒకటే, నా అక్క చెల్లెకు ఆడపిల్లకు మోసం చేస్తే మాత్రం సాయిబ్ కాసోడ్ ఈరోజు స్టేజ్. ఈ సాయిబ్ కాసోడ్ అనేది, ఈ కార్ అనేది, ఇవన్నీ అనేది మీ ద్వారా వచ్చినాయి. ఏదున్నా నేను మనసులో దాచుకోను. 8 మంత్స్ 6 మంత్స్ ఓపిక పట్టింది. ఎందుకంటే సర్లే ఇవ్వకుండా రేపు డబ్బులు ఇస్తాం అనుకున్నాం. కానీ ఇదంతా ఫ్రాడ్. మీరు ఇటువంటి ఎందుకంటే ఇంకా రేపు క్లియర్గా మీకు అప్డేట్ ఇస్తా. ఇంకా ఎవరు ఏందనేది కూడా ఇంకా మీకు అప్డేట్ ఇస్తా. ఎందుకంటే ఎవడైనా మీకు దానికి తగ్గేది లేదు. ఎవరు ఆడబిడ్డ సొమ్ముతి వాడు ఏం బాగుపడతారా? 55,000 తీసుకొని వాడు ఇవాళ ఎగ్గొడతాడు, బాగుపడతారా? వాడు ఏం బాగుపడతాడు? కాబట్టి నేనైతే ఈరోజు స్పెషల్ వీడియో. యాక్చువల్లీ ఉదయం నుంచి నోటిఫికేషన్ 2 అయిపోయినాయి, 3వది పోలే. ఈ నోటిఫికేషన్ పోతానైతే నేను అనుకుంటున్నా. ఓకేనా? నోటిఫికేషన్ పోవాలి. మీ అందరు కూడా సంతోష్ నగర్లో లక్కీ టీ పాయింట్ కూడా అలర్ట్గా ఉండండి. వాడు నా లెక్క సీరియల్ నెంబర్ పెట్టి, నా లెక్క షోయింగ్ చేసి, నా లెక్క థంబ్నెయిల్స్ పెట్టి, ఇవన్నీ దొంగ నా కొడుకులు. ఇటువంటి నమ్మకండి ఎవరైనా కానీ ఒకటే, వాళ్ళు దొంగ నా కొడుకులు.
మొత్తం మోసం చేస్తారు కాబట్టి మీరు ఎలర్ట్గా ఉండండి. సంతోష్ నగర్ అంటే మాత్రం ఫస్ట్ అడుగు పెట్టకండి సంతోష్ నగర్లో, ఒకటేనా? ఎందుకంటే ఇప్పుడు అన్నకు 55,000 60,000 మోసం. మా ఆడబిడ్డ ఆడ డోన్లో ఏడుస్తుంది అనంతపూర్లో. అటువంటిది మీ ఏడుపులు జరగవద్దు. ఇంకా 4-5 కేసులు ఉన్నాయి, కూడా వీడియోలు చేస్తా. ఏదైనా మీరు ఎలర్ట్గా ఉండాలి. ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా చాలాసేపు మాట్లాడినా, ఇంకా మాట్లాడేది ఉంది కానీ రేపు ఇంకా వీడియో పెడతా, రోజు కూడా పెడతా. ఇటువంటి నా కొడుకులు నేను చెప్తున్నా కదా, మీరు ఎలర్ట్గా ఉండాలి. మీరు మోసపోవద్దు. అన్న మోసపోయినట్టు మీరు మోసపోయి తర్వాత ఏడవద్దు. తర్వాత మళ్ళీ అరే సైపన్న నువ్వు చెప్పలే చేయలే అనొద్దు. కాబట్టి చెప్తున్నా, ముగిస్తున్నా. ఓకే, రైట్, బెస్ట్ ఆఫ్ లక్. పెట్టనా?